హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగమ్మాయి తేజశ్రీ. ఈరోజు నేను మీకు వెనిలా స్పాంజీ ఫ్లఫీ కేక్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా బాగుంటుంది. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను. ఇంకెందుకు లేట్, చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 ఎగ్స్ వేసుకోవాలి. వాటిని విస్కర్తో కానీ ఫోర్క్తో కానీ మీరు బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత అందులోకి 1 స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకొని అందులోకి 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఇందులో పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ కాకుండా సన్ఫ్లవర్ ఆయిల్ లాంటివి వేసుకోవాలి. ఇందులోకి 1/2 స్పూన్ వెనిలా ఎసెన్స్, కాచి చల్లార్చిన 2 స్పూన్ల పాలు వేసుకొని వాటిని బాగా నురగలాగా ఫామ్ అయ్యేంత వరకు బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న లిక్విడ్లోకి 1 కప్పు మైదా వేసుకొని అందులోకి 1 కప్పు షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. 1 కప్పు మైదాకి 1 కప్ షుగర్ కరెక్ట్గా సరిపోతుందండి. కావాలంటే మీరు ఇంకొద్దిగా ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇందులో 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్, పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని ఏదైనా 1 డైరెక్షన్లో కలుపుకొని రిబ్బన్ కన్సిస్టెన్సీలోకి బ్యాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక గ్యాస్ ఆన్ చేసుకొని ఒక పెద్ద మందమైన బౌల్ పెట్టుకొని అందులోపల స్టాండ్ పెట్టుకొని ప్రీహీట్ చేసుకోవాలి 5 మినిట్స్. తర్వాత కేక్ బ్యాటర్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని 2-3 టైమ్స్ ట్యాప్ చేసుకున్న తర్వాత ఆ బౌల్ని ఆ ప్రీహీట్ చేసుకున్న బౌల్లోకి పెట్టుకొని సిమ్లో పెట్టుకొని 30 మినిట్స్ బేక్ చేసుకోవాలి. తర్వాత ఒకసారి చాక్తోని ఇలా గుచ్చి చూస్తే లోపల ఇంకా ఉడకలేదండి, అంటుకుంటుంది. తర్వాత మరొక 10 మినిట్స్ అంటే మొత్తం 40 మినిట్స్ బేక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి నైఫ్ని గుచ్చి చూడడం వల్ల క్లీన్ అనేది వచ్చింది. సో అయితే కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిందండి. దీన్ని డిమోల్డ్ చేసుకొని ఎడ్జెస్ అనేవి స్క్రాప్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేయడం వల్ల కేక్ అనేది ఈజీగా బయటకు వస్తుంది. చూసారు కదండి, కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయింది నాకైతే. సో ఇలా వెనిలా ఫ్లఫీ కేక్ అనేది నేను రెడీ చేయడం జరిగింది. తర్వాత బటర్తో తయారు చేసిన క్రీమ్తోని డెకరేషన్ అయితే చేసుకున్నానండి. సో ఈ రకంగా నేను కేక్ అయితే రెడీ చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.